ఇది పేతురే అని రుజువు చేయగలుగుతున్నానంటే ఈ లోకములో ఉన్న వారికి ఎలా ఉంది? తెలియని వారికి ఇది వెర్రితనమే, తెలిసిన వారికి దేవుని శక్తి. చాలామందికి దేవుని శక్తి తెలియదు, భక్తి తెలియదు. భక్తి గురించి చెప్తుంటే మనల్ని వెర్రివారుగా చూస్తారు, మనలను అవమానపరుస్తారు, మనల్ని హేళన చేస్తారు. కారణం ఏంటో తెలుసా? వారు గ్రహించే మనస్సు వారిలో లేదు, సమాధాన పడగలిగినటువంటి మనస్సు వారిలో లేదు. దేవుని యొక్క దృష్టి, దేవుని పైన దృష్టి పెట్టగలిగిన మనస్సు వారిలో లేదు. వారిలో మనస్సు లేదు గనుకనే, వారిలో ఆలోచన లేదు గనుకనే, వారిలో సమాధానము లేదు గనుకనే, వారు దేవుని యందలి విశ్వాసము లేదు గనుకనే, వివేచన లేదు గనుకనే, పరిశుద్ధాత్మ లేదు గనుకనే వారు గ్రహించలేకపోయారు. కనీసం డోరు కొట్టే శబ్దాన్ని కూడా వినలేదు. ఎందుకు అంటే వాళ్ళు ఎక్కడో దూరంగా ఉన్నారు. దూరంగా ఉన్నవాడికి ఏం తెలిసిద్ది? అందుకే పెద్దలు అంటారు, దూరపు కొండలు నునుపు. నువ్వు కొండ దగ్గరికి వెళ్ళే కొన్ని కొండ అంతా కూడా గరుగ్గా ఉంటుంది. దూరం నుంచి చూస్తున్నప్పుడు అది నునుపుగా ఉంటుంది. నువ్వు విశ్వాస జీవితంలో దూరంగా ఉండి చూడటం కాదు, నువ్వు ప్రభువు సన్నిధిలో దగ్గరికి రావాలి, ప్రభువుని చూడాలి. నువ్వు ప్రార్థన చేస్తుంటే దర్శనంలో ప్రభువు నీతో మాట్లాడాలి, కల ద్వారా దేవుడు నీతో మాట్లాడాలి. ఈరోజు నీవు చేస్తున్న ప్రార్థనకు ఉదయకాలము నీకు సమాధానం రావాలి అంటే నువ్వేం చేయాలి? నీ మనస్సు, నీ లక్ష్యము నీవు క్రీస్తుని కేంద్రం చేసుకోగలిగితే నీ సమస్యకు, నీ ప్రార్థనకు జవాబు అక్కడే ఆన్ ద స్పాట్ ప్రభు రివీల్ చేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ చిన్నదంటుంది, అయ్యా నేను విన్నది పేతురు స్వరమే. కానీ చిన్నదాన్ని అంటున్నారు కదా, ఈ చిన్నది పిచ్చి పట్టి ప్రవర్తిస్తుంది. దీనికి బుద్ధి లేదు, దీనికి జ్ఞానము లేదు, ఇది చిన్నదై ఉంది, మనకు ప్రశ్నలు వేస్తుంది. కానీ దేవుని వాక్యము, దేవుని చిత్తము ఒకే రీతిగా ఉంటుంది. అందుకని అంటాడు కదా, నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను ఒకే రకమైనటువంటి ఆత్మ కుమ్మరించాడు దేవుడు. చిన్న బిడ్డ మీదనూ ఒకే పరిశుద్ధాత్మ ఉన్నది, వృద్ధుడి మీదనూ ఒకే పరిశుద్ధాత్మ ఉన్నది, నడి వయస్సుకుల మీద కూడా ఒకే ఆత్మ ఉన్నది. ఏకరీతి కలిగినటువంటి ఆత్మ పరిశుద్ధాత్మ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ బిడ్డ మీద ఉన్నది దేవుని ఆత్మ. ఈ బిడ్డ ఏం చేస్తుందో తెలుసా? ఇది పేతురు స్వరమే అని గుర్తుపట్టింది. నేడు క్రైస్తవ సమాజంలో